నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతన్నలు ధాన్యం విక్రయించుకునేందుకు వీలుగా వాట్సాప్ సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కార్తీక మాసం 3వ ఆదివారం పురస్కరించుకొని వైభవంగా జరిగిన సత్యనారాయణ సామూహిక వ్రత మహోత్సవాలు. పట్టణ గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్ మరియు ఎలక్ట్రిఫికేషన్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈకుర్తి వీరశంకర్రావు, ఈకుర్తి మాణిక్యంల సహకారంతో సుమారు 11 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వీటిని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ప్రారంభించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, తెనాలిలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పాత శివాలయం నందు భక్తుల సౌకర్యార్థం కొత్త వెలుగులు నింపే విధంగా దాతలు శంకర్రావు, మాణిక్యాల దంపతులు ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేయడం, దానిని ఓ పండుగ వాతావరణంలో ప్రారంభించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. తొలుత కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో మంత్రి మనోహర్ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, కమిషనర్ బండి శేషన్న, డిఎస్పీ జనార్దనరావు, ఆలయ ఈవో రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు. शंकर भगवान की, बोलो रामेश्वर स्वामी की। मंत्र पुष्प ओम सत्योजातं प्रपद्यो राजमुखे राजकुमारी सकल कार्येषु दिग्विजये नमस्यता सौभाग्यमस्मि निवरेदना डेविड भास्कर వచ్చిందా? పూర్వం నుంచి తెనాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం మన పాత శివాలయం. ఇక్కడ చరిత్రనే కాదు, ఎంతో భక్తితోటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దశాబ్దాల నుంచి ఒక ప్రత్యేకత, ఇక్కడ చేసే పూజలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, గతంలో ఇక్కడ కచేరీలు కూడా జరిగేవి. ఆ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఈరోజు దాతలు శేఖరరావు గారి దంపతులు పెద్ద మనసుతోటి సుమారు 11 లక్షల రూపాయలతోటి మన పాత శివాలయంలో ఈ విధంగా లైట్స్ నిర్మాణం, అదేవిధంగా ఎల్ఈడి లైటింగు, ఇవన్నీ కూడా ఒక కొత్త వెలుగు నింపే విధంగా మరొకసారి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు కార్తీక దీపోత్సవం కూడా చేస్తున్నారు అద్భుతంగా. సో పేరున ఆ దంపతులకి, వారి కుటుంబ సభ్యులకి మనందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎప్పుడు కూడా మనం మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే విధంగా, మన తెనాలి పట్టణానికి ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా అందరం కలిసి పనిచేసుకుందాం. అనేక చక్కటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. భక్తులకి ఇక్కడ ఆలయాల్లో ఎవరైతే పాపం ఒక నిండు మనసుతోటి ప్రార్థించుకోవడానికి ఇక్కడ వచ్చే భక్తులకి మనం సౌకర్యాలు పెంచే విధంగా రాబోయే రోజుల్లో కూడా కొన్ని కార్యక్రమాల గురించి ఈఓ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన నిధులు ఖచ్చితంగా తీసుకొచ్చి తెనాల్లో మనకున్న ఆ ప్రత్యేకతని, మన సంస్కృతి, మన కార్యక్రమాలు, వీటన్నిటిని మరొకసారి మనం
పెంచే విధంగా, కళాకారులు కూడా ఇది ఒక చక్కటి వేదికగా మనం మార్చే విధంగా ఒక ప్రయత్నం చేసి తప్పకుండా మనం ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుందాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి మంత్రివర్యులు గారికి మరియు చైర్పర్సన్ రాధిక గారికి, ఈఓ గారికి మరియు అందరు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదములు. ఎప్పటి నుంచో అనుకున్నాం మేము ఇది చేయాలని. ఇప్పటికీ కార్యక్రమం పూర్తయింది. సార్ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మంత్రి వెళ్ళైన నాదెండ్ల మనోహర్ గారికి, అలానే ఈ కొందరు చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించిన దంపతులు ఇద్దరికీ నా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు మన కార్తీక మాసంలో ఇలాంటి కార్యక్రమంలో మహిళలందరూ వచ్చి ఇక్కడ దీపారాధన చేసుకుంటూ వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని ఈ రోజున ఈ లైటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మన తెనాలి పట్టణంలో రాబోయే రోజుల్లో మన మంత్రి గారి సహకారంతోనే ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు. ఒకవైపు శాసనసభతో బిజీ, మరోవైపు సినిమా షూటింగ్లో బిజీ. నిత్యం ప్రజా జీవితంలో ప్రయాణం చేసే ఎమ్మెల్యేలు తెనాలిలో ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని 50 సంవత్సరాలు పార్లమెంటేరియా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న బాబు జగజ్జీవన్ రామ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు భగత్ సింగ్ పాత్రలను చంద్రశేఖర్ ఆజాద్ గా, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర నటిస్తున్నట్లుగా దర్శకులు దిలీప్ రాజా తెనాలిలోని మా ఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సన్నివేశ చిత్రీకరణ కోసం ప్రత్యేకమైన సెట్ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇదే షెడ్యూల్లో భగత్ సింగ్కు బ్రిటిష్ పాలకులు ఉరిశిక్షను అమలు చేయవలసిందిగా ఆదేశించిన అనంతరం జైలుకు తల్లి వచ్చి భగత్ సింగ్తో మాట్లాడిన సన్నివేశాన్ని కునాలి చిత్రీకరిస్తానని ఆయన చెప్పారు. తెల్లవారి తుపాకీ తూటులకు బలయ్యే కన్నా తనను తానే కాల్చుకుని ప్రాణత్యాగం చేసిన చంద్రశేఖర్ ఆజాద్ బై బ్రిటిష్ సైనికుల ముట్టడి సన్నివేశాన్ని తెనాలిలోనే చిత్రీకరిస్తున్నట్లు దర్శకుడు వివరించారు. శాసనసభ సమావేశాలు పూర్తయ్యాక మరో 4 ఎమ్మెల్యేలు ఇతర సినీ నటులతో కలిసి వివిధ ప్రాముఖ్యం గల పాత్రలో నటిస్తారని దిలీప్ రాజా పేర్కొన్నారు. పెదరావూరు ఫిల్మ్ స్టూడియో పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మురళీకృష్ణ, ఎడిటర్ రాధాకృష్ణ, సంగీతం వినోద్, యాజమాన్య మేకప్ జనార్దన్, కాస్ట్యూమ్స్ పార్వతి, లైటింగ్ డిపార్ట్మెంట్ మణి, ప్రొడక్షన్ మేనేజర్ మునిపల్లి శ్రీకాంత్, ఆర్ట్ డైరెక్టర్ రత్నాకర్ కనపర్తి, ప్రొడక్షన్ హాజీ, సహాయ దర్శకుడు నరేష్ దోనే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ప్రదీప్ దోనేపూడి, కథ మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దిలీప్ రాజా. విలేకరుల సదస్సులో మిలిటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ గారి బయోపిక్ షూటింగ్ గత వారం రోజులుగా తెనాలి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యేకించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని వివరాలు ప్రజలకు తెలియజేయాల్సిన వచ్చింది. అదేంటంటే జగజ్జీవన్ రామ్ గారి జీవితంలో భగత్ సింగ్ ఎక్కడున్నాడు, సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడు, చంద్రశేఖర్ ఆజాద్ ఎక్కడున్నాడు అని కొంతమంది నన్ను అడగటం జరిగింది. జగజ్జీవన్ రామ్ గారు 1908లో పుట్టాడు. భగత్ సింగ్ 1907లో పుట్టాడు. చంద్రశేఖర్ ఆజాద్ 1906లో పుట్టాడు. అంటే వీళ్ళ ముగ్గురు ఒకే వయసు వాళ్ళు. కాబట్టి స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్ పాల్గొన్న అంశాలు జగజ్జీవన్ రామ్ గారికి తెలుసు. చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్న సంఘటనలు కూడా జగజ్జీవన్ రామ్ గారికి తెలుసు. అలాగే జలియన్ వాలాబాగ్లో భారతీయులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే అక్కడ జనరల్ డయ్యర్ వచ్చి తలుపులేసి భారతీయులందరినీ కాల్చేసిన అతి దారుణ కిరాతకమైన సంఘటనలు కూడా ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఓన్లీ జగజ్జీవన్ రామ్ గారి లైఫ్నే నేను చూపించుకుంటా వెళ్తే అది ఒక డాక్యుమెంటరీ లాగా అవుతుంది. కాబట్టి నేను ఏం చేశానంటే జగజ్జీవన్ రామ్ గారి సినిమాలో స్వాతంత్రోద్యమ సంఘటనలు కూడా ఇందులో జొప్పించడం జరిగింది. ఈ భగత్ సింగ్ పాత్రలో ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు నటించడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఈ జగజ్జీవన్ రామ్ గారి పాత్రని ఆయన సమర్థవంతంగా చేస్తున్నారు. ఎందుకంటే జగజ్జీవన్ రామ్ గారికి భయం అంటే తెలియని వ్యక్తి అతను బ్రిటిష్ పార్లమెంట్ మీద బాంబుల వర్షం కురిపిస్తే బ్రిటిష్ వాళ్ళు ఉరిశిక్ష వేస్తారు. ఆ ఉరిశిక్ష వేసినప్పుడు వాళ్ళమ్మ రేపు ఉరిశిక్ష వేస్తారనగా భగత్ సింగ్ గారి అమ్మ వచ్చి జైల్లో కలిసే సంఘటన
ఒక నైట్ ఎఫెక్ట్లో తీయాల్సి ఉంది. ఇప్పుడు భగత్ సింగ్ గారి తల్లి క్యారెక్టర్ కూడా ఒక నైట్ ఎఫెక్ట్లో మేము తీస్తాం. గ్రంథాలయాలను దేవాలయాలుగా భావించాలని యువత చదువుకునే రోజుల్లో అపార జ్ఞానం కలిగించే వేదిక గ్రంథాలయమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తపేటలోని జిల్లా శాఖ గ్రంథాలయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. గ్రంథాలయంలో అందుతున్న మౌలిక సదుపాయాలు, సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెనాలి మండలం పెదరావూరులో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ లాగా జిల్లా శాఖ గ్రంథాలయంలోని 2వ భవంతిని తీర్చిదిద్దుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు గ్రంథాలయం తెరిచే ఉండే విధంగా చూడాలని తెలిపారు. స్వతంత్ర ఉద్యమం నుంచి కూడా పూర్వీకులు గ్రంథాలయాల స్థాపనకు ఎనలేని కృషి చేశారని, తెనాలిలో కూడా గ్రంథాలయ స్థాపనకు ఎంతోమంది కృషి చేశారని, అదే స్ఫూర్తితో సత్వరమే జిల్లా గ్రంథాలయానికి మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించి గ్రంథాలయాన్ని అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన, డిఎస్పీ జనార్దనరావు, గ్రంథాలయ సిబ్బంది రమాదేవి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఇనాగ్రేషన్ వచ్చినా కూడా మరి ఇంకా అట్లా ఉందంటే బాధగా ఉంది నాకు. ఎంట్రన్స్ అట్లా వదిలేస్తే ఎట్లా? ఎట్లా అట్లా ఎంట్రన్స్ అట్లా వదిలేస్తే గ్రంథాలయాలు వాస్తవంగా దేవాలయాలుగా మనం భావించాలి. ఎందుకంటే ప్రతి యువకుడికి, యువతకు చదువుకునే రోజుల్లో అపారమైన జ్ఞానం కలిగించే వేదిక మన గ్రంథాలయం. పూర్వకాలం మనం ఎక్కువ శాతం నిధులు కానివ్వండి, గ్రామాభివృద్ధి అంటేనే ఒక గ్రంథాలయం ఉండాలనే భావన. స్వాతంత్రోద్యమం నుంచి కూడా మన పూర్వీకులు, పెద్దలు, స్వాతంత్ర యోధులు, చాలామంది దాతలు వాళ్ళ భూములు కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, గ్రంథాలయాల నిర్మాణం కోసం, స్థాపన కోసం ఎనలేని కృషి చేశారు. మనకి తెనాల్లో కూడా మనకి వెలగ వెంకటప్పయ్య గారు వీళ్ళందరూ కూడా లైబ్రరీ మూవ్మెంట్ తీసుకొచ్చే విధంగా చాలా గొప్ప మనసుతోటి చేసిన ప్రయత్నాన్ని మనకి పట్టణంలో ఉన్న జిల్లా గ్రంథాలయం ఏదైతే ఉందో ఇంకా మెరుగుపరచాలి. సో ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్పాను, నేను మున్సిపాలిటీ తరఫు నుంచి ఇక్కడ ముందుగా మేము మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించే విధంగా ఇమ్మీడియట్గా కొన్ని కార్యక్రమాలు చేపడతాం. రాబోయే రోజుల్లో గతంలో ఎట్లా డిజిటల్ లైబ్రరీ పెదరావులో నేను ప్రారంభించాను 20 సంవత్సరాల క్రితం, ఆ విధంగా కంప్లీట్గా ఒక ఫ్లోర్ అంతా కూడా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి ఇక్కడ పాపం అనేక 70 విద్యార్థులు ఇక్కడ వస్తున్నారంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చక్కటి సౌకర్యం కల్పించే విధంగా పైన డిజిటల్ లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేసి, అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కొన్ని నిధులు కేటాయించి ముందు బిల్డింగ్కి చేయాల్సిన మరమ్మతులు కూడా మేము పూర్తి చేసే విధంగా తప్పకుండా దానికి అన్ని విధాలుగా మేము కార్యాచరణ రూపొందించుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.